హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు మన కిచెన్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ని కడిగి తీసుకుంటున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం. రెండు టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బియ్యం నానపెట్టుకుందాము. నేను ఇక్కడ 1/2 కిలో బియ్యం తీసుకుంటున్నాను. ఇవి నాకు ఇక్కడ 2 గ్లాసుల వరకు అయ్యాయి. ఇవి నానపెట్టి పక్కన పెట్టుకుందాం. బియ్యం చికెన్ నానేలోపు ఆనియన్ను ఫ్రై చేసుకుందాం. ఆనియన్ని ఇలా పల్చగా కట్ చేసుకొని ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఆనియన్ను ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు బియ్యంకి ఎసురు పెట్టుకుందాం. నేను 2 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నా. 1 గ్లాస్కి 3 గ్లాసులు చొప్పున. ఇందులోకి కొంచెం షాజీరా, కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్ట్రైనర్లోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. చెక్క, అనాస పువ్వు, లవంగాలు, యాలక్కులు వేసుకొని స్ట్రైనర్ని వాటర్లోకి వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏ పాత్రలో అయితే చికెన్ చేసుకుంటామో ఆ పాత్రలోకి మనం కలిపి పెట్టుకున్న చికెన్ని షిఫ్ట్ చేసుకుందాం. ఇందులోకి 2 చీల్చిన పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న ఆనియన్ను వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్ మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్ నుంచి బిర్యానీకి మంచి కలరు, టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఇది ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం ఆనియన్ని కాంచుకున్న నూనె 1 చిన్న కప్పు వరకు వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఒక సైడు
రైస్కి వాటరు, ఒక సైడు చికెన్ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఎసురు మరిగిపోయింది. ఇందులోకి బియ్యం వేసుకుందాం. ఈ బియ్యం 80% ఉడికేలోపు మనకి చికెన్ కూడా ఉడికిపోయి ఉంటుంది. ఈ రైస్ని చికెన్ మీదకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే బిర్యానీ అనేది త్వరగా అయిపోతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకున్న రైస్ మీదకి కొంచెం బిర్యానీ మసాలా, కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్, నెయ్యి వేసుకోవాలి. రైస్ ఉడకపెట్టిన నీళ్లు ఒక చిన్న కప్పుతో యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని మూత పెట్టి పైన బొరువు పెట్టుకొని సిమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే మన బిర్యానీ తయారైపోతుంది. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. అంతేనండి, బిర్యానీ తయారైనట్టే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.